విషయాల్ని ఫేస్ చేయడానికి వసు రెడీ అయిపోయి డైరెక్ట్‌గా రిషి మెయిన్ ఆఫీస్ వైపుకి నడుచుకుంటూ వెళ్తుంది. అక్కడ చాలామంది వసుని అలా స్ట్రేంజ్‌గా చూస్తున్నారు. కానీ వసు మాత్రం ఎవరిని పట్టించుకోకుండా అలా వెళ్తూనే ఉంటుంది. ఇన్ని రోజులు నేను కనిపించకపోవడంతో నేను రిజైన్ చేశాననో, లేదంటే రిషి సార్ నన్ను వర్క్‌లోంచి తీసేసారనో వాళ్ళు అనుకుని ఉంటారు. అనుకుని డైరెక్ట్‌గా కవిత కోసం తన క్యాబిన్‌లోకెళ్ళి ఎతుకుతుంది. కానీ కవిత అక్కడ కనిపించదు. మంచిదైంది. ఎందుకంటే ఆవిడకి నాకు మధ్యన ఎలాంటి గొడవలు లేవు. తన సో కాల్డ్ ఫియాన్సీ నిజమైన స్వరూపం తెలుసుకోకపోవడం మంచిదేలే. లేదంటే ఆవిడ ఫీల్ అవుతారు అనుకుని విశాల్ కోసం మొత్తం అంతా వెతుకుతూ ఉంటుంది. ఫైనల్‌గా విశాల్ క్యాంటీన్‌లో కనిపిస్తాడు. విశాల్ వసుని చూసిన వెంటనే వసు ఎక్స్పెక్ట్ చేసినట్టే వాడి మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. ఏదో దయ్యాన్ని చూసినట్టు చూస్తూ చైర్‌లోంచి లేచి నిల్చుంటాడు. నైస్ టు మీట్ యూ విశాల్ అంటూ ఒక స్మిర్క్ ఇస్తుంది. విశాల్ ఒకసారి కళ్ళు నులుముకుని వసుని చూసి అలాగే ఫ్రీజ్ అయిపోతాడు. నోటి వెంట మాట రాదు. వ వ వసు నువ్వేంటి ఇక్కడ? నో వే అనుకుంటాడు. వసు చేతులు కట్టుకుని ఒక రకమైన లుక్ ఇస్తూ, ఈ మధ్య ఢిల్లీని చెన్నై అని పిలుస్తున్నారని నాకు తెలీదే అంటుంది. వసు నువ్వు నా మాట విను, ఫస్ట్ నువ్వు నాతో రా, నేను నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటూ వసు హ్యాండ్ పట్టుకుని అక్కడి నుంచి లాక్కుంటూ ఒక ఐసోలేటెడ్ ప్లేస్ కోసం చూస్తూ ఉంటాడు. ఫైనల్గా ఒక పార్కింగ్ లాట్కి తీసుకొస్తాడు. అక్కడైతే ఎవరు ఉండరు అని. వసుకి కోపం కట్టలు తెంచుకుంటూ వచ్చేస్తుంది. లోపల నరాలు పగిలిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఫస్ట్ విషయాలు ఏం చెప్తాడా విందామని అలా కంట్రోల్ చేసుకుని ఆగుతుంది. వసుని లాక్కుని వెళ్ళి పార్కింగ్ లాట్లో నిలబెట్టిన తర్వాత, వసు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఇదే నా ఆఫీసు. నువ్వు ఇలా ఇష్టం వచ్చినట్టు లోపలికి రాకూడదు. ఎవరైనా మనల్ని చూస్తే నా ఉద్యోగం, నా పరువు పోయే ప్రమాదం ఉంది కదా అంటూ కంగారు పడుతూ తడబడుతూ చెప్తాడు. ఎప్పుడైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు అబద్ధాలు మాట్లాడినప్పుడు తడబడుతూ ఉంటాడు అనమాట విషయాలు. ఒక లాయర్గా అది తన వీక్నెస్, దొరికిపోతాడు. అయితే ఏంటి విశాల్, నీ కొలీగ్స్కి నన్ను నీ లవరని పరిచయం చేయొచ్చు కదా, ఏదో ఒక రోజు ఖచ్చితంగా నన్ను పరిచయం చేయాల్సిందే కదా అంటూ కొంచెం ఎగతాళి చేసినట్టు నవ్వుతూ మాట్లాడుతుంది. ఆ వెదోకి వసు ఎక్స్ప్రెషన్స్, మాటలు, ఎటకారం అన్నీ అర్థమవుతాయి. వసు అసలు ఏంటి విషయం, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, ఇక్కడికి ఎలా వచ్చావు అని కొంచెం తడబడుతూ అంటాడు. వసు ఏం మాట్లాడకుండా అలాగే ఒక కన్నింగ్ స్మైల్ లాగా చూస్తూ ఉంటుంది సీరియస్గా తన వైపు. విశాల్కి కూడా కోపం వస్తుంది. నేను చెన్నైలో ఉన్నానని చెప్పాను కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చావు అంటూ వసు చేతులు గట్టిగా పట్టుకుని గుంజుతున్నట్టు మాట్లాడతాడు. నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా అని అరిచేసరికి వసు చేతులు విడిపించుకుని, అప్పుడే అలా చేసుంటే బాగుండేది, అప్పుడు నీ నీచమైన వల్ల చిక్కుకునేదాన్ని కాదు అంటూ వసు తన్ని పక్కకు నెట్టేసి గట్టిగా అరుస్తుంది. వసు అంటూ కోపంగా వసు దగ్గరికి దూసుకొస్తాడు. నో, నీ నీచమైన నోటితో నా పేరు పలకడానికి కూడా ట్రై చేయకు. యూ చీటర్. నా ఫీలింగ్స్తో ఆడుకోవడానికి నీకెంత ధైర్యం? నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనే ప్లాన్లో ఉన్నప్పుడు నన్ను ఎందుకు ఫోన్ని చేసావు? పైగా ఏమీ జరగనట్టు ఇంకా నాతో సరసాలాడుతున్నావు, నీకెంత ధైర్యం అంటూ వసు తన శక్తి కొలిది అరుస్తుంది వాడి మీద. ఆ వెధవేమో వసు వైపు ఎగతాళిగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. నెమ్మదిగా ఒక క్రూరమైన రాక్షసుడిలాగా మారిపోవడం చూస్తుంది. ఓ, అయితే నీకు ఇవన్నీ ముందే తెలుసు అన్నమాట. పైగా ఏమీ తెలియనట్టు నన్ను టెస్ట్ చేస్తూ వచ్చావా? గ్రేట్ వసు. నా స్వీటీ ఇంత పెద్దగా ఎదిగిందంటే నేను అసలు నిజంగానే నమ్మలేకపోతున్నాను అంటూ వసు బుగ్గలు పట్టుకుని గిల్లుతాడు. వసుకేమో నొప్పిగా అనిపించి వాడి చేతులు విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకు బేబీ, ఎందుకు ఎక్కువగా ఆలోచించి నీ మెదడుకి పని చెప్తున్నావు? అందుకే చూడు నీ మనసు గాయపడింది. మనం ఇంతకుముందు ఎంత బాగుండేవాళ్ళం కదా, ఇప్పుడు కూడా అలాగే ఉందాం. నాకు ఇప్పటికీ నువ్వంటే చాలా ఇష్టం బేబీ అంటూ వాడు స్వీట్గా మాట్లాడుతూ ఉంటే, మరి కవిత సంగతి ఏంటి అని వసు కోపంగా అడుగుతుంది. ఓ, అయితే నీకు తన పేరు కూడా తెలుసు అన్నమాట. కవిత సంగతి ఏంటంటే అంటూ ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడు. నా సక్సెస్ కోసం నాకు కవిత అవసరం చాలా ఉంది, కానీ నేను ప్రేమించేది మాత్రం కేవలం నిన్నే. నాకు నువ్వే కావాలి. నా కెరీర్లో నువ్వు ఇవ్వలేని సక్సెస్ని నాకు కవిత ఇవ్వగలదు. కానీ నీ దగ్గర ఏముంది? నువ్వు నాకు ఇవ్వడానికి నీ దగ్గర
ప్రేమ తప్ప ఇంకేమీ లేదు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేని అమ్మాయిని మా వాళ్ళు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు. కానీ నిన్ను వదిలిపెట్టలేను. ఎందుకంటే నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నువ్వు చూపించే కేర్ నాకు కావాలి అని విషయాలు చెప్తూ ఉంటే నెక్స్ట్ సెకండ్ ఆలోచించకుండా లాగి పెట్టి కొడుద్ది. వసు చెయ్యి చాలా నొప్పి పడుతుంది. తన చేతికి ఉన్న గాయం గురించి కూడా పట్టించుకోదు. అంత గట్టిగా కొడుతుంది. ఎందుకంటే ప్రజెంట్ వాడికి ఇవ్వగలిగే ఏకైక గిఫ్ట్ అదొక్కటే. వాడు నాకు కలిగించిన బాధతో పోలిస్తే వీడికి దెబ్బేం పెద్దది కాదు. ఇలాంటి నీచుడిని ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది నీ వసు మనసులో అనుకుంటుంది. వసు అలా కొట్టగానే వస్తే నీకెంత ధైర్యం అంటూ వసు 2 చేతులు గట్టిగా పట్టుకుంటాడు. తన మీద విరుచుకు పెడతాడు. వసుకేమో ఏం జరగబోతుందో అర్థం కాదు. అప్పటికే చేతికి దెబ్బ కట్ అయి ఉంది కదా, దాని మీద ఇంకా గట్టిగా ప్రెస్ చేసేసరికి నొప్పితో వెలువెల్లాడుతూ ఉంటుంది వసు. నొప్పిగా ఉంది, విశాల్ వదులు అంటూ వసు విశాల్ చేతులు వదిలించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తను ఇంకా చేతులు పట్టుకుని దగ్గర లాక్కుంటూ ఉంటాడు. వసుకి ఆ పెయిన్కి మొత్తం బ్లాక్ అయిపోతుంది. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కళ్ళు గట్టిగా మూసేసుకుంటుంది. తను కళ్ళు తిరిగి పడిపోకముందే తనకి పరిచయం ఉన్న చేతులు తన చేతిని పట్టుకోవడం, ఆ వెచ్చదనం, ఆ స్పర్శ ఫీల్ అవుతుంది. వెంటనే కళ్ళు తెరిచి చూస్తుంది. రిషిని చూడగానే తన కళ్ళలో నీళ్ళు నిండిపోతాయి. తన వైపు చూడడానికి కూడా, తనని ఫేస్ చేయడానికి కూడా వసుకి సిగ్గుగా అనిపిస్తుంది. వసు తన పెయిన్ని కనిపించకుండా ఉండడానికి, తన కళ్ళు కనిపించకుండా ఉండడానికి తల దించేసుకుంటుంది. కానీ ఎవరక్కడ? వసు రిషి ముందర ఏమీ దాయలేదు. ఈలోపు రిషి విశాల్ చేతులు విడిపించి వేలు చూపిస్తూ విశాల్ వైపు సీరియస్గా చూస్తూ, నా గురించి నీకు సరిగ్గా తెలీదు. తనని హర్ట్ చేసినందుకు ఈ రిషి వర్స్ట్ సైడ్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. నేను తిరిగి వచ్చాక దీని గురించి మాట్లాడుకుందామని విశాల్ని వార్న్ చేసి ఆ తర్వాత వసుని తన కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు. కారులో మొత్తం నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. రిషి ఫేస్ చాలా సీరియస్గా ఉంటుంది. అలా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వసుకేమో కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాదు. చాలా టెన్షన్గా ఉంటుంది. రిషి వసు విశాల్ మాట్లాడుకోవడం విన్నాడా లేదంటే విశాల్లో తన్ని హర్ట్ చేయడం మాత్రమే చూసాడో వసుకు తెలియదు. సో రిషి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే తను చాలా కోపంగా ఉన్నాడని అర్థమవుతుంది. అమ్మో, ఇంత సీరియస్గా ఉన్నారేంటి? ఇప్పుడు కానీ చిన్న పొరపాటు జరిగినా సరే నన్ను చంపేస్తాడు. కానీ రిషి సార్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనుకుని రూట్స్ అవి చూసి ఖచ్చితంగా తను నన్ను ఆయన అపార్ట్మెంట్కి అయితే తీసుకెళ్ళట్లేదు అని తెలుసుకుని ఇంకా భయపడుతుంది వసు. అని రిషి లోపల ఇలా అనుకుంటాడు, నేను కేసు హియరింగ్ క్యాన్సిల్ అయిందని తెలిసాక నేను డైరెక్ట్గా అపార్ట్మెంట్కి వెళ్ళకుండా ఆఫీస్కి ఎందుకు వచ్చానో అది నా అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు. కానీ వసు విషయాలు మాట్లాడుకున్నది విన్నప్పుడు నా గుండె నరకంలా మారింది. అట్లీస్ట్ తను ప్రస్తుతం ఉన్న పరిస్థితికి కారణం నేను కాదని తెలిసింది. ఇప్పటి వరకు తను నా కోసమే అలా చేసిందేమో, తనకి నా మీద ఫీలింగ్స్ ఉండడం వల్లే తను అలా చేసిందని నేను నమ్మడానికి ట్రై చేసిన ఈడియట్ని. నా మీద ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయేమో, నేను దూరం పెట్టడం వల్ల అది తట్టుకోలేక అలాంటి చెత్త పని చేసిందేమో అనుకున్నాను. పోనీ నా మీద ద్వేషంతో చేసిన ఓకే, ఎందుకంటే ద్వేషం కూడా ఒక ఫీలింగే కదా. కానీ ఇక్కడ నేను తన హృదయంలో కూడా లేను. ఆ క్షణంలోనే వాళ్ళిద్దరిని చీల్చి చెండాలని అనిపించింది. ఆ రాస్కెల్ వసుని బానిసలా హింసిస్తూ ఉంటే నా గుండె బిగుసుకుపోయింది. తను నన్ను వెన్నుపోటు పడిచినా కూడా నేను తనని కాపాడుతాను. ఎందుకంటే నాకు తనపై ఉన్న ప్రేమ చాలా స్వచ్ఛమైనది. నాది ట్రూ లవ్, ప్యూర్ లవ్. వసుని నా అపార్ట్మెంట్కి తీసుకెళ్ళిన తర్వాత నాకున్న అన్ని డౌట్స్ క్లియర్ చేసుకుందాం అనుకున్నాను. కానీ తన చేతి నుంచి మళ్ళీ రక్తం కారడంతో నా మనసు మార్చుకుని తనని డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాను. రిషి వసుని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వసుకి డాక్టర్ మళ్ళీ కుట్లేస్తాడు. ఆ తర్వాత వసుని సరిగ్గా చూసుకున్నందుకు రిషికి ఫుల్గా తిట్లు పెడతాడు. రిషి డాక్టర్తో తిట్లు తిన్న తర్వాత మళ్ళీ తన అపార్ట్మెంట్కి తిరిగి స్టార్ట్ అవుతాడు. దారి పొడవునా నిశ్శబ్దం, పూర్తి నిశ్శబ్దం, ఒక వింత నిశ్శబ్దం అలుముకుని ఉంటుంది. సో ఇంటికి వెళ్ళాక వసుని రిషి నిలదీసి అడుగుతాడా, వసు నిజం చెప్తుందా? ఇన్నాళ్ళు తను చేసిందంతా తన ప్రేమ కోసమే అని, రిషి కోసం కాదని తెలిస్తే రిషి ఎలా రియాక్ట్ అవుతాడు? సో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.